హాయ్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ వేలా ట్రైనింగ్. మనం ప్రీవియస్ వీడియోలో సీక్వెల్ బేసిక్స్ జెమిని యూజ్ చేసి నేర్చుకున్నాం కదా. నార్మల్గా ఇది నేర్చుకోవడం కన్నా మీరు వర్క్ చేసేటప్పుడు మీ ఎస్క్యూఎల్ క్వరీస్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, కరెక్ట్గా అవుట్పుట్ రాకపోతే అసలు అందులో ఏ మిస్టేక్ జరిగింది ఏంటి అనేది తెలుసుకోవడానికి మనం జెమినీని కానీ ఏదైనా ఎల్ఎల్ఎం టూల్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ పర్పస్ చూసుకున్నట్టయితే నా దగ్గర 4 టేబుల్స్ ఉన్నాయి: ఆర్డర్ డీటెయిల్స్, ఆర్డర్స్, ప్రోడక్ట్, కస్టమర్స్. సో నాకు అవుట్పుట్ ఏం కావాలంటే, మీ దగ్గర డేటా లేకపోతే ఈ డేటాని తీసుకెళ్ళి దీన్ని కాపీ చేసుకుని మీ ఎస్క్యూఎల్ సర్వర్లో పేస్ట్ చేసి రన్ చేయండి. టేబుల్స్ క్రియేట్ అవుతాయి అలాంగ్ విత్ డేటా. నాకు ఫైండ్ ద టాప్ 5 కస్టమర్స్ హూ స్పెండ్ ద మోస్ట్ మనీ ఆన్ ఎలక్ట్రానిక్స్ 2023. సో ఎలక్ట్రానిక్స్ మీద ఎక్కువ స్పెండ్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ కావాలంట 2023లో. సో నాకు ఈ ఎస్క్యూఎల్ క్వరీ ఎక్కడో దొరికింది, లేకపోతే నేనే ఊరుగా డెవలప్ చేశాను అనుకుందాం. సో కాకపోతే దీన్ని రన్ చేస్తూ ఉంటే నాకు ఎర్రర్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ దీన్ని తీసుకొచ్చుకుని ఈ కోడుని నేను పేస్ట్ చేసి రన్ చేస్తున్నాను. ఎగ్జిక్యూటివ్. సో ఇక్కడ నాకు ఎర్రర్స్ వచ్చింది. సో నేను దీన్ని ఇప్పుడు ఈ ఎర్రర్స్ని రెక్టిఫై చేసుకోవాలి. సో ఏ ఎర్రర్ వస్తుంది? లిమిట్ దగ్గర ఎర్రర్ చూపిస్తుంది, కానీ ఇందులో సో మెనీ ఎర్రర్స్ ఉన్నాయి. రైట్. సో దీన్ని నేను ప్రాంప్ట్, సో ఇక్కడ ఐ హ్యావ్ రిటర్న్ ఇన్ ద ఫాలోయింగ్ ఎస్క్యూఎల్ క్వరీ. ఇక్కడ మీ డేటాబేస్ నేమ్ ఇచ్చుకోండి, బట్ ఇట్ ఈస్ రిటర్నింగ్ ద ఎర్రర్స్. ప్లీజ్ అనలైజ్ ద code and identify the specific syntax and logical errors. Explain why each error is occurring. Provide the fully corrected SQL query. Right, here is the code. Paste code. Okay, so ఈ ప్రాంప్ట్ ని కాపీ చేసుకుంటున్నాను, లేదంటే మీరు ఓన్గా రాయండి. ఓకే, న్యూ ట్యాబ్. I have written the SQL query in SQL Server, Microsoft SQL Server. But it returns the errors. Okay, please analyze the code and paste your code here. Paste your code here, right? So మన కోడ్ అలాగే యాక్చువల్గా మీరు ఏ పర్పస్ అయితే కోడ్ రన్ చేస్తున్నారో ఆ ఇన్పుట్ని కూడా ఉంది. ఫైండ్ ద టాప్ కస్టమర్ హూ స్పెండ్ ద మోస్ట్ మనీ ఇన్ ఎలక్ట్రానిక్స్ 2023. ఇంకా అది బాగా అర్థం చేసుకుంటుంది. ఇంకా ఏమైనా కోడ్ చేంజెస్ ఉంటే కూడా చూపిస్తుంది. రైట్. సో ఎస్క్యూఎల్ సర్వర్ find the top 5 customer who spent in 2020. To find SQL. So ఇది ఇక్కడ పెడుతున్నా, ఇన్ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్. రైట్. సో రన్ చేస్తున్నాను. కోడ్ కూడా ఇచ్చాను కదా. ఇప్పుడు ఇందులో ఉన్న ఎర్రర్స్ అన్ని మనకి చూపిస్తుంది. ఒకవేళ మీ దాంట్లో మీరు ప్రాక్టీస్ చేసేటట్టయితే, ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ కోడ్ ఇచ్చాను. సో దీన్ని యాస్టీస్గా కాపీ చేసుకుని మీ ఎస్క్యూఎల్ సర్వర్లో పేస్ట్ చేసుకోండి. ఆల్రెడీ టేబుల్స్ ఉండి వేరే డేటా ఉంటుంది కదా, టేబుల్స్ని డిలీట్ చేయాలనుకుంటే ఇది వాడండి. ఓకే, ఎర్రర్ అనాలిసిస్. సో లిమిట్ 5. అసలు మనకి లిమిట్ ఈజ్ నాట్ సపోర్టెడ్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్. ఇట్ ఈజ్ యూజ్డ్ బై MySQL అండ్ PostgreSQL లో లిమిట్ ఉంటుంది, కానీ మనకి టాప్ ఇక్కడ మనం సెలెక్ట్ తర్వాత టాప్ కీవర్డ్ని యూజ్ చేసుకోవాలి. తర్వాత కేటగిరీ ఈక్వల్స్ టు ఎలక్ట్రానిక్స్ అని ఇచ్చాము. ఇక్కడ డబుల్ కోర్స్ కన్నా సింగిల్ కోర్స్ యూజ్ చేసుకోమని చెప్తుంది. తర్వాత ఆర్డర్ డేట్ ఈక్వల్స్ టు 2030. ఇన్వాలిడ్ డేట్ లాజిక్. ఫిబ్రవరి నెవర్ హ్యాస్ ద 30 days. సో
ఇక్కడ మనకి ఏం కావాలి? ఫిబ్రవరి 2023లో కావాలి కాబట్టి ఆర్డర్ డేట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2020-01 అండ్ ఆర్డర్ డేట్ ఇట్ ఈస్ లెస్ దాన్ 2024-01-01. ఓకే, 1 year లోపల కాబట్టి ఇది. తర్వాత గ్రూప్ బై మిస్సింగ్ కాలమ్స్ ఇన్ గ్రూప్ బై ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ ఇఫ్ యూ హ్యావ్ ఇంక్లూడెడ్ నాన్ అగ్రిగేటెడ్ కాలమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఆర్డర్ డేట్ ఇన్ ద సెలెక్ట్ లిస్ట్ దే మస్ట్ అపియర్ ఇన్ ద గ్రూప్ బై క్లాస్. ఓకే, సో గ్రూప్ బై ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకోవాలని చెప్తుంది. తర్వాత హ్యావింగ్ అలియాస్ అన్అవైలబుల్ ఇన్ హ్యావింగ్ క్లాస్, అందుకని ద లాజికల్ ప్రాసెసింగ్ ఆర్డర్ ఆఫ్ ఎస్క్యూఎల్ హ్యాండిల్స్ ద హ్యావింగ్ బిఫోర్ ద సెలెక్ట్ అలియాస్ ఈజ్ క్రియేటెడ్. యూ కెనాట్ యూజ్ ద టోటల్ స్పెండ్. సో మనకి మనకి అలియాసెస్ యూజ్ అవ్వవు కాబట్టి హ్యావింగ్ సమ్ ఆఫ్ ఇక్కడ కంపల్సరీగా మనం క్వరీ రాయాలి. మీకు బేసికల్గా ఎస్క్యూఎల్ సర్వర్ ఐడియా ఉంటే ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ టోటల్ స్పెండ్ అనే అలియాస్ నేమ్ వాడకుండా మనం ఏం చేయాలి? సమ్ ఆఫ్ ఓడి డాట్ క్వాలిటీ ఇంటూ పీ డాట్ ప్రైజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 5000. ఓకే, సో ఫైనల్గా మనకి కరెక్ట్ క్వరీ వచ్చేసి రైట్ 5500 కన్నా లేకపోతే ఇక్కడ ఇప్పుడు మనం అడిగిన క్వరీ దీన్ని బట్టి మోడిఫికేషన్ చేసుకోండి. మనం అడిగిన క్వరీ ఏంటి? ఫైండ్ ద టాప్ కస్టమర్ స్పెండ్ ఆన్ ద మోస్ట్ మనీని. సో ఇక్కడ ఏమో 500 లిమిట్ అవ్వలేదు మనకి. సో గ్రూప్ బై ఊరికే ఎర్రర్ ఎందుకు వస్తుంది అని చెప్పి దీన్ని ఇక్కడ యూజ్ చేసుకున్నాం మనం అంతే. గ్రూప్ బై క్లాస్లో సారీ హ్యావింగ్ క్లాస్లో మనం ఎప్పుడు కూడా అలియాస్ నేమ్స్ని యూజ్ చేయకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.